గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ అనదర్ బ్లాగ్. ఈరోజు మండే, కాలేజ్కి అయితే పోలే నేనైతే. ఇక మా గణేష్ దగ్గర అయితే అన్నదానం అవుతుంది చూసుకోవచ్చు. ఇప్పుడే సామాన్ మొత్తం అన్లోడ్ అయితే చేసిరు. వంటలు అయితే ఇప్పుడే అవుతున్నాయి చూడవచ్చు. ఇక అన్నవాళ్ళు అయితే చూస్తురు ఏం కావాలో. ఈరోజు గణేష్ చూసుకుంటే ఇలా ఉన్నాడు. పిల్లలు అందరూ అయితే కూర్చురు. ఇప్పుడైతే అన్నదానం అయితే చేస్తూనే ఎవరు, ఇంకా అన్నదానం ప్రాసెస్లోనే ఉంది. ఇప్పుడే బియ్యం అయితే కడుగుతారు. టైం వచ్చేసి 12 అవుతుంది చూసుకోవచ్చే. బియ్యం అయితే ఇప్పుడే కడుగుతారు. కూరలు అయితే ఇప్పుడే అవుతున్నాయి. వంటలు అనేవి ఇప్పుడే అవుతున్నాయి చూసుకోవచ్చు. బియ్యము ఇప్పుడైతే పాపడాలు అయితే అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ ఏదో కొన్ని ఉన్నాయి. కూరలు అవుతున్నాయి చూసుకోవచ్చు. ఇల్లు అయితే ఇంకా ఏమైతే వేయలే. ఇదైతే ఒక కూర అయిపోయింది, ఒక 3 అయితే అయినాయి. పులిహోర అయింది చూసుకోవచ్చు. ఇంకా అలా చేసుడు ఉంది కొంచెం. మీకైతే ఒక్కొక్కటి చూపిస్తా ఏమేమి వండిర్రో. ఇప్పుడైతే ఓపెన్ చేయరా, ఇవి అయితే ఓపెన్ చేసి చూసాం. సో ఇప్పుడైతే వంకాయ కూర అయితే అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి చారు, నెక్స్ట్ వచ్చేసి పులిహోర, నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ అయితే ఇప్పుడే అయింది. ఇల్లు అయితే ఇంకా ఇప్పుడే ఆయిల్ అయితే పోసిర్రు. ఇలా అయితే ఏమైందో బాగా అన్నమాట. ఇంకా అవుతున్నాయి. ఇల్లేమో ఏం చేస్తుర్రో తెలియదు. ఇల్లు వచ్చేసి రసము, మజ్జిగ. ఇల్లు వచ్చేసి ఇల్లు వచ్చేసి పచ్చడి. ఇల్లు వచ్చేసి పప్పు. ఇల్లు అయితే స్వీట్ అన్నమాట. ఇక అయితే ఇంకొక 2 అవర్స్లో అయితే అన్నీ అయితే అయిపోతాయి. ఇక దాని తర్వాత అయితే చూపిస్తాను మీకైతే. బండ్లకు గిట్లా గణేష్ పూల దండలు తెచ్చి అయితే బండ్లకు కట్టుకోర్రు చూపిస్తాను. ఇక మిగతా బండ్లు అయితే పోయినాయి. ఈడైతే ఒక బండి ఉంది చూసుకోవచ్చు. ఈ బండికి అది కట్టింది. వండుతుంటే కట్టెలు అయిపోయినందుకు ఇక అన్నవాళ్ళు అయితే కట్టెలు తెస్తారు చూసుకోవచ్చు. ఇక కట్టెలు ఎన్నెన్నో తెస్తారు ఎక్కడి నుంచో. ఇక అవుతుంది ఇక పూజ అయితే. ఇంకైతే ఒక 10 నిమిషాలు అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది అన్నదానం ప్రోగ్రామ్ అయితే చూసుకోవచ్చు. ఇంకా రెండే ఉన్నాయి. పోయిపోయిన ఒకటైతే అయిపోయింది. అంత సెటప్ అయితే వేస్తారు. మెల్లగా అవుతుంది. అన్న వాళ్ళేమో మీటింగ్ పెడతారు. చూడొచ్చు స్టార్ట్ చేసిర్రు. సెటప్ అయితే మొత్తం చేస్తుర్రు, ప్లానింగ్ ఇస్తుర్రు చూసుకోవచ్చు. పులిహోర అయితే చూడొచ్చు మొత్తం కప్పేసిర్రు. ఇక దించుదామని ప్లాన్ వేస్తుర్రు. అది పెద్ద ఉంది చూసుకోవచ్చు. కన్ను అయితే స్టార్ట్ అయినాయి చూసుకోవచ్చు. ఇక ఇలా పెట్టుడే లేటు అంతా స్టార్ట్ అయితే చేస్తుర్రు చూసుకోవచ్చు. అన్నదానం అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే అందరూ వేరు. నేను ఎంతసేపు వడ్డించిన చూసుకోవచ్చు. అందరూ అయితే తింటనే ఎవరు. నేను ఇప్పుడే తిన్నా, అయిపోయింది. ఇంతసేపు వడ్డించిన ఒక 2 అవర్స్ అయింది. అందరు జనాభా ఫుల్ మంది వచ్చారు. దగ్గర ఒక 600 మెంబర్స్ వచ్చారు. తినే మాట సాయన మా దోస్త్ అన్నట్టు కనబడతలే చూసుకోవచ్చు. అయిపోయినా హాయ్ ఫ్రెండ్స్. ఇదే అన్నట్టు కెమెరామ్యాన్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నదానం కాడికి అయితే వచ్చిన చూడు. ఇంతసేపు షెడ్ కాడ నుంచి చూపించిన. ఇప్పుడైతే చూసుకోవచ్చు. వీళ్ళంతా మా కాలనీ వాళ్ళు చూసుకోవచ్చు. అందరు తింటుర్రు.
కిటన్ అయిపో మళ్ళీ ఒకసారి ఇటు చూడు చెప్పు. ఇంకో పెద్ద పంతులు చెప్పురానా. మా గణేష్ గారు పెద్ద పంతులు. ఈయన మాట పెద్ద పంతులు అంట. వర్ధన్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా రామన్న మాటల్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మేము అన్నం తింటున్నాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఎన్ని బాటిల్లో సాయంత్రానికి చెప్పే. భాస్కర్ అన్న మీ మాట, ఈ భాస్కర్ అన్న మాట కాలనీ ప్రెసిడెంట్, ఇక అన్నీ చూసుకుంటాడు, యూత్ లీడర్ అన్నమాట. చెప్పనా ఏం చెప్పాలి మన గణేష్ గురించి. జై గణేష్. చెప్పనా మీ మాటల్లో ఒక 10 వాక్యాలు. బాగుందండి, చాలా బాగుంది. ఏం లేదు, అన్నదాతకి కుకింగ్ లో 1000 రూపాయలు ఎక్స్ట్రా కలిపి చెప్పినాం అనుకో, కుకింగ్ లో 1000 రూపాయలు, టెంట్ హౌస్ లో 1000 రూపాయలు, కూరగాయలు 1000 రూపాయలు. అన్నదానం రోజు అయితే మెల్ల వాన అయితే స్టార్ట్ అయింది. చూసుకొచ్చే వాన మెల్ల పడుతుంది. మీకు వాన పడుతుందో లేదో తెలియదు కానీ వాన అయితే పడుతుంది. ఇప్పుడు ఇట్లా కనబడుతుందా, లైట్ చినుకులు అయితే స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు షెడ్ మొత్తం అయితే నిండిపోయారు అందరూ. 2 రోజుల ముందరనే పులిహోర అయితే వాంచు స్టార్ట్ చేస్తాం. చూసుకోవచ్చు. ఈరోజు అయితే అన్నదానం పెట్టినానికి అయితే ఇవాళ అయితే గేమ్స్ అయితే ఏం లేవు. అందరు అయితే టైర్డ్ అయిపోయారు. చూసుకోవచ్చు. కానీ పిల్లలు అయితే గేమ్స్ అంటారు. అన్న వాళ్ళు అయితే ఇవాళ వద్దన్నారు. పిల్లలకి అయితే గేమ్స్ పెట్టలే కానీ ఆంటీ వాళ్ళు డ్యాన్స్ ఆడతా అంటే డ్యాన్స్కి అయితే పాటలు అయితే స్టార్ట్ చేసినాము. అందరూ డ్యాన్స్ అయితే వేస్తారు. చూసుకోవచ్చు. డ్యాన్స్ అయితే అందరికి పెట్టినాము. చూడవచ్చు. అందరు అయితే డ్యాన్స్ చేస్తుర్రు. సో గైస్ ఈరోజు అయితే అయిపోయింది డే 6 పూజ అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. మేమైతే ఇంటికి అయితే బయలుదేరినాము. ఈరోజు అయితే వండుకుంటలే. ఎల్లుండే గణేష్ అయితే వెళ్ళిపోతుండు. మేమైతే ఇంటికి అయితే వచ్చినాం. బై గైస్, గుడ్ నైట్. రేపు అయితే కలుసుకుందాం.